నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 86వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 86వ భాగం తెలుసుకుందాం. ఇలాగా పాము వలె మనస్సు చెడిన వాడై తెలివి కోల్పోయిన వాడై ఉండగా భూమి తప్పించను, అడవుల సమూహము నిండను, నదులు సరస్సులు ఎండిపోయాను, అనావృష్టి కలిగను, భూతజాలములనయ్యు భయముతో కత్తరపాటు చెందను. అప్పుడు విష్ణుని ఆజ్ఞ అనుసరించి దేవతలందరూ ఇంద్రుడున్న చోటును తెలుసుకొని అతనికి ధైర్యముగా చెప్పి యజ్ఞము చేయింపగా యజ్ఞాంతమునందు ఆ మహాపాపము దేవతలను చూచి నేను నిల్చుటకు చోటును చెప్పడనగా అందరూ ఇట్లండ్రి, ఓ పాపమా, నీవు 4 భాగములుగా విభజింపబడును, పర్వతములకు విరోధి అయిన ఇంద్రుని వదిలి ఇందైనా ఉండుము అని చెప్పగా ఆ బ్రహ్మహత్యాపాత్రం ఇట్లను వానాకాలము 4 నెలలను స్వేచ్ఛాచారునై పాప మానసుల దర్పములను హరించుదారునై నిండిన నదుల యందు ఒక భాగమంతును. వానాకాలం 4 నెలలు నదులకు రజోదోషం కలదు. అప్పుడు పూర్ణ ప్రవాహమున స్నానమాడరాదు. సింహ కర్కటయోర్మధ్యే సర్వానగ్యో రజస్వలాః. ఇంకొక భాగమున భూమి యందు చౌడుగా ఎల్లప్పుడూ ఉండదును. 3వ భాగము మదముతో నిండిన యువతులందు వారి కామమదమును వారింప 3 నాళ్ళుందును. ఇక మిగిలిన 4వ అంశం చేత కళ్ళలాడి దూషింపని బ్రాహ్మణులను చంపువారెందు ఉండదును. కళ్ళలాడి దూషింపని బ్రాహ్మణులను చంపువారి ఎందు నేను ఉండదును అని చెప్పేసిన ఓ దేవతలారా అని చెప్పగా ఆ దేవతాముఖ్యులు నీవు కోరిన విధముగా ఉండుమని చెప్పగా అది వెడలిపోయాను. పవిత్రుడైన ఇంద్రుని తోడుకొని దేవతలు భూజనుల ఆనందింపగా స్వర్గమునకు వెడలి. దీంతో మనకి 86వ భాగం పూర్తయింది. ఈరోజు ప్రతిరోజు కూడా మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్తరాఖండ శ్రవణం చేస్తున్నారు. మీరందరూ శ్రవణం చేయడమే కాకుండా మన సనాతన సంప్రదాయాలు, విలువలు, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, చరిత్రలు కథలుగా మీ పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియజేస్తూ మన ఇతిహాసాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేట్టుగా చేసి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఆ రామచంద్రయ్య యొక్క కృపకు మీరందరూ పాత్రులు కావాలని నేను కోరుకుంటూ, మీరు వినండి, 10 మందికి వినిపించండి, 10 మందికి చేత చదివించండి లేక వినిపించండి. అప్పుడు ఇంకా పుణ్యం ఎక్కువ అవుతుంది. ఇలా చేసి ఆ రామయ్య కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.